హలో అండి. ప్రతిసారి ఏదో ఒక యూస్ఫుల్ వీడియోతోనే వస్తున్నాను నేను. మీ అందరివి ఖచ్చితంగా యూజ్ అవుతూనే ఉంటున్నాయి. సో, అలాగే ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. కొంచెం లేట్ అవుతుందండి వీడియోస్‌కి. ఎందుకంటే నేను అవి చెక్ చేయాలి కదా! సో, నా మీద నేను ఎక్స్‌పెరిమెంట్ చేసుకున్న తర్వాతే అది నాకు ఎలా అనిపిస్తుందో చూసిన తర్వాత నేను మీకు అది రివ్యూ అనేది ఇస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అందరూ ఎర్లీ మార్నింగ్ ఏదైనా తాగినా, ఏదన్నా తిన్నా సరే అది మనకి బాగా ఒంటికి పడుతుందని అని అనుకుంటారు. అంటే బాగా ఎఫెక్టివ్‌గా ఉంటుంది యాక్చువల్‌గా అది నిజమే. చాలామందయితే గుమ్మడి గింజ అదే గుమ్మడి ఏమంటారు యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతుంటారు. అలాగే జీరా వాటర్ తాగుతారు. లెమన్, హనీ వాటర్ అలాంటివి తాగుతుంటారు. హాట్ వాటర్ ఈజ్ మస్ట్ అండి. చాలా మంచిది అది యాక్చువల్‌గా. నేను ఈరోజు చెప్పేది మన స్కిన్‌కి, మన హెయిర్‌కి ఎంతో యూజ్‌ఫుల్‌గా అసలు 100కి 100% జరిగిపోద్ది అంతే. అసలు మీ దాంట్లో ఎలాంటి ఆలోచన వద్దు. మీకు అసలు మీకు తెలియకుండా 1 మంత్‌లో మీకు రిజల్ట్ వచ్చేస్తది. 1 మంత్ కూడా చాలా ఎక్కువ నాకు తెలిసి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అలాగే మంచి గ్లోయింగ్ స్కిన్ అంటే తెల్లగా అయిపోరు. అంటే కెమికల్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మన బడ్జెట్‌లో తక్కువ ధరలకి అంటే డబ్బులు పెట్టలేరు చాలామంది. నేను కూడా పెట్టలేను డబ్బులు. సో, డబ్బులు పెట్టలేని వాళ్ళు తర్వాత అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హెయిర్‌కి చాలా మంచిది. షైనీగా ఉంటుంది. బ్లాక్ అవుతుంది హెయిరు. తర్వాత చాలా వాల్యూమ్‌లెస్‌గా ఉంటుంది హెయిర్. నేను ఎన్నిసార్లు హెయిర్ కట్ చేపించానో నాకే తెలియదు. కానీ అది అలా పెరుగుతూనే ఉంటుంది ఓవర్‌ఫ్లో. నేను ఇవన్నీ యూజ్ చేయడం వల్లేననమాట. గ్రోత్ వస్తది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వీడియో అంతా క్యాప్చర్ చేయలేదు. నాకు అప్పుడు అంత ఐడియా లేదు. నేను యూజ్ చేసిన తర్వాత చేద్దాంలే అనుకుని నేను అలా వదిలేసాను. ఇప్పుడు అవి ఇంకా నాకు ఇంకా 1, 2 మంత్స్ వరకు వచ్చేలా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను అన్ని డేస్ మిమ్మల్ని వేస్ట్ చేయడం అంటే ఇంత మంచి రిజల్ట్ వస్తున్నప్పుడు మిమ్మల్ని వెయిట్ చేయించడం తప్పు కదా! అందుకని చెప్పి నేను చెప్తాను. మీరు అలా ప్రాసెసర్‌లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి అంటే ఇదేంటి ఆమ్లా ఉంటుంది కదండీ! ఉసిరికాయలు తీసుకోండి. ఒక పావు కేజీ ఎన్నో తీసుకోండి. చా తర్వాత నాటి అయినా పర్వాలేదు. అట్లా అని లావుగా ఉంటాయి కదా! అవైనా పర్వాలేదు. అట్లా కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి. అవి తీసుకోకండి. కొంచెం నాటు ఉసిరికాయలు కానీ లేకపోతే మన బయట అమ్ముతారు కదా! లావు ఉసిరికాయలు అవి తీసుకోండి. తర్వాత దీన్ని ఏమంటారు కరివేపాకు తీసుకోండి. మీ ఇష్టం. కరివేపాకు తీసుకోండి. తర్వాత లెమన్స్, తర్వాత జింజర్. ఇవి తీసుకున్న తర్వాత వీటిలన్నిటిని కూడా సరి సమానంగా అంతా క్లీన్ చేసి ఒక దగ్గర ముక్కలు ముక్కలుగా పెట్టుకోండి. మిక్సీ పెట్టాలి కదా! అందుకని. మన మిక్సీకి ఎంత ముక్కలైతే మనకి ఎక్కువ గ్రైండ్ అవుతుందో అంత ముక్కలు ముక్కలుగా పెట్టుకోండి. తర్వాత నిమ్మకాయలు వచ్చేసి జ్యూస్ తీసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఆమ్లా ఉంది కదండి ఉసిరికాయలు ఆ ముక్కలేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ పెట్టేసి పల్ప్ ఉంటుంది కదా! మనం వడకట్టాలి. వడకట్టి ఆ పల్ప్ అంతా పిండేసి పల్ప్‌లో ఏమీ లేకు మొత్తం వడకట్టి నీళ్ళు పోసేయకండి. ఆ పల్ప్ వస్తది మనకి. అది జ్యూస్‌లాగా రాదు కదా! మిక్సీ పట్టిన తర్వాత ఆ పల్ప్‌ని అందులో ఏం చేస్తారంటే ఒక గిన్నెలో ఏసి ఎంత వాటరు చిక్కగా ఉంటే ఎక్కువ ఏమంటారు ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు పోసి పలచగా చేసేయకండి. కొంచెం ఎక్కువ ముందుగా రిజల్ట్ రావాలి కాబట్టి కొంచెం తక్కువ నీళ్ళే పోసుకోండి. ఒక నేను ఎలా చెప్తానంటే ఒక లీటర్, అర లీటర్ అట్లా పోసుకోండి వాటర్ దానికి. నేను చెప్పిన మెజర్మెంట్స్‌కి. పావు కేజీ తీసుకోమని చెప్పాను కదా! అలాగా. లీటర్ పోసుకోండి. పోసిన తర్వాత ఆ వాటర్‌ని మీరు ఇంకొక గిన్నె ఫిల్టర్ పెట్టుకొని అందులో ఇవి పోసేసి మొత్తం అంతా బాగా నొక్కేసిన తర్వాత మనకి వాటర్ వస్తుందన్నమాట గ్రీన్ కలర్‌లోకి. ఆ వాటర్‌ని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! మన ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పెడతారు కదా! ఐస్ క్యూబ్స్, మౌల్డ్స్ అందులో పోసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్ హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ హనీ వేసుకొని ఒక 2 క్యూబ్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి, తాగేయండి. మంచి అసలు అమేజింగ్ రిజల్ట్స్. ఇంకా మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా! మనకు కావాల్సినవి ఏంటేంటి కరివేపాకు, ఉసిరికాయ, అల్లం, అలాగే నిమ్మకాయ రసం పిండాలి. ఈ 4 ఐటమ్స్ మనకు కావాలి. హెయిర్‌కి కానీ ఫేస్‌కి కానీ అన్నిటికీ సూపర్‌గా వర్క్ అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. సో, అందులోకి మీరు హనీ వేసుకుంటే అది మీ ఆప్షన్ అండి. హనీ వేసుకుంటే ఏంటంటే కొంచెం తాగలుగుతారు తీయగా. హనీ కూడా చాలా మంచిది కదా! మనకి యంగ్ లుక్ ఇస్తుంది ఎప్పుడు కూడా. తర్వాత మీకు హనీ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి.
ఇవన్నీ కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అండి. మీ హెయిర్ ఎప్పుడు కూడా షైనీగా ఉంటుంది. నేను ఇది ట్రై చేశాను కాబట్టి నేను మన పెద్ద తిరుపతిలో మొక్కిచ్చానండి హెయిర్ ఒక 1 మంత్ బ్యాక్. తర్వాత మళ్ళీ హెయిర్ కట్ చేపించి కింద స్పెక్టల్స్ అవన్నీ ఉంటే హెయిర్ కట్ చేపించేసాను. అయినా సరే నా హెయిర్ చూసారు ఎంత బాగుందో, హెల్తీగా ఉంటుంది హెయిర్. ఇంతంత పెరిగిపోదండి, ఉన్న హెయిర్ ఊడకుండా నల్లగా దట్టంగా షైనీగా ఉంటుంది అంతే. ఓకేనా? సో మనకు కావాల్సింది కూడా అదే కదండి. హెయిర్ ఎప్పుడైతే ఊడడం తగ్గుతుందో అప్పుడే కదా పెరిగేది. సో ఇట్లా రోజు చేయండి. మంచి టిప్ చెప్పాను కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కుదిరితే రేపు పెడతాను వీడియో, లేకపోతే 2 డేస్ ఆగి పెడతాను. మరి చూడాలి కదా, నేను చూసుకోవాలి, నాకు అది వర్క్ అయిందో, ఎంత బాగా వర్క్ అయిందో అవన్నీ చూడాలి కదా. అందుకని చెప్పి ఇలాంటి జ్యూసెస్ అంటే మార్నింగ్ తాగే షార్ట్స్ చాలా ఉంటాయండి, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఇది బాగా నచ్చింది. నేను నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత కూడా నేను అది చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాసెస్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.